నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిలర్ సభ్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో విద్యార్థులకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనే దానిని నిషేధించాలని, బాలల రక్షణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, బలవంతపు సంస్థలతో కొనుగోళ్లు, విద్యా వాణిజ్యంపై నిషేధించాలని, విద్యా హక్కు చట్టం కఠినంగా అమలు చేయాలని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముజీర్ జిల్లా అధ్యక్షుడు అష్ఫక్ మొహమ్మద్ అతహర్, గీతా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నా పేరు అష్ఫాక్ హసన్, కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ని. మా నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే గారు మరియు మా తెలంగాణ ప్రెసిడెంట్ ముజీర్ గారి సహకారంతో ఈరోజు మేము ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీన్ని విజయవంతం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఈ కార్యక్రమం ఏంటి అంటే, అయ్యా, ఒక స్కూల్ని ఏర్పాటు చేసే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. స్కూలు ఇంత ఆవరణంలో ఉండాలా, అలాగే దానికి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలా, ప్రతి క్లాస్ రూమ్కి ఇన్ని గ్రిల్స్ అని ఉండాలా, మరియు ప్రతి బిడ్డకి కనీసం 6 నుంచి 8 స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని ఆ రూమ్ లో చూపించాలా, ఒక క్లాస్ రూమ్ కి ఇంతమంది స్ట్రెంత్ ఉండాలా అని చెప్పి రకరకాల నామ్స్ ఉంటాయి. కానీ వీటి అన్నిటినీ పట్టించుకోకపోగా ఇదంతా పక్కన పెడితే కొత్తగా ఈ మధ్య కాలంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఐఐటి, జేఈఈ, నీట్ అని చెప్పి రకరకాల పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ఈ సౌకర్యాలన్నీ కల్పించకపోగా పిల్లల మీద మానసిక ఒత్తిడితో పాటు తమ ఆరోగ్యాన్ని సైతం కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. 1, తన భవిష్యత్తు కోల్పోతున్నారు. 2, తమ ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నారు. అయ్యా, నేను ఈ మీడియా మాధ్యమం ద్వారా, మేము కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ అనే మేము ఈ మీడియా మాధ్యమం ద్వారా ఒక్కటే తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచించకుండా, బిజినెస్ లాగా ఆలోచించకుండా విద్యాలయంగా, ఆలయం అంటే ఒక దేవాలయం, విద్యాలయం, ఈ విద్యాలయం లాగా పిల్లలందరినీ వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలని చెప్పేసి అదే ధోరణిలో వాళ్ళు కూడా పని చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ విషయాలన్నిటినీ మేము ఇంతటితో ఆపబోము. సంతకాల సేకరణ చేసింది కాకుండా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వద్దకి కూడా మనం ఈ విషయాల్ని తీసుకొని పోతాము. అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాలన్నింటినీ తీసుకుపోతాము. ఈ ఉద్యమాన్ని ఇంతటితో స్టార్ట్ చేసి విజయం సాధించే వరకు మేమంతా పనిచేస్తామని ఈ మీడియా మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఈ మీడియా మిత్రులందరూ మాతో సహకరించారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.